గౌరీ గౌరీ ఏమైంది గౌరీ? ఓ కదలకుండా పడుకో. ఓర్చుకో తల్లి. అట్టా కంగారు పడుతున్నా బేటే. ఉన్నట్టుండి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందవ్వా. కట్టుకోవడం కష్టం. ఆలస్యం అయితే తల్లి బిడ్డలిద్దరికీ ప్రమాదమే. ఇంట్లో మొగుళ్ళేడు, ఊళ్ళో వైద్యుళ్ళేడు. అందుకే రామాపురం తీసుకెళ్దాం అవ్వా. అట్టనే గౌరీ 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 గౌరమ్మా, ఎంత ఆశ్చర్యం. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిపోతేను రెండు ప్రాణాలకి ప్రమాదం అనుకున్నాను బాబు. కానీ ఇప్పుడు చూస్తుంటే అంతా నాగమ్మదయ్యా. అమ్మా, నా భార్య బిడ్డల్ని ప్రాణాలతో కాపాడేవమ్మా. ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాను. నీ అనుగ్రహంతో పుట్టిన ఈ బిడ్డకి నాగలక్ష్మి అని పేరు పెడతానమ్మా. ఏటత్తమ్మా, పాము రాలేదు, మనం పెట్టిన పాలు తాగలేదు. నిజమే కోళ్ళ. నువ్వు చెప్పినట్టే నేను పుట్టకు పూజ చేసిన తర్వాతే నాకు మంచి భర్త దొరికాడు. ఆ అమ్మ అనుగ్రహంతో తల్లినయ్యే భాగ్యము కలిగింది. నాగలక్ష్మి, నా కూతురు వికార రూపాన్ని చూసి తోటి పిల్లలు ఎవరూ దగ్గరికి చేరనివ్వడం లేదు. ఆ దేవుడు నేనే పాపం చేశానని నాకు శిక్ష విధించాడు. నా మొహం చూస్తే నాకే అసహ్యంగా ఉంది. చూస్తే బాగుండి అనిపిస్తుంది. అసలేం జరిగింది? మేము ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న స్థలంలో ఓ పెద్ద పుట్ట ఉంది. మా వారు ఆ పుట్టను కొట్టించి అందులో పావుల్ని కాల్పించేశారు. ఆ తర్వాతే ఇది ఇలా వికారంగా తయారైంది. మీ తప్పును ఒప్పుకుని మనమ్మ నాగమ్మ పుట్టకి ప్రతిరోజు వచ్చి భక్తితో పూజించి ప్రదక్షిణ చేస్తే తల్లి కరుణిస్తుంది. కూర్చోండి. శాస్త్రి గారు, మన సాంప్రదాయం ప్రకారం పిల్లవాడికి 25 ఏళ్ళు నిండిన తర్వాత ధర్మాధికారిగా పట్టం కట్టడం ఆనవాయితీ. ఇప్పుడు మా అబ్బాయి శివశంకర్కి ఈ శ్రావణానికి 25 ఏళ్ళు నిండినాయి. అందువల్ల వాడికి ధర్మాధికారిగా పట్టం కట్టాలని నిర్ణయించుకున్నాను. అక్కడ నేనుండగా నాన్న దేనికి రా, నేనే తెడ్డు వేస్తూ ఒడ్డుకు చేరుస్తాను. అలాగా, చూస్తుండు నేనెలా ఒడ్డుకు చేరుస్తాను.
లక్ష్మి లక్ష్మి ఏ, మహాలక్ష్మి నీ మొహం మామూలు మొహం అయిందమ్మా. అవునమ్మా అవునమ్మా. నా తల్లి ఆ నాగలక్ష్మి చెప్పింది నిజమమ్మా. అంతా నాగదేవత మహిమ. అరే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అత్తయ్య దిష్టి నా దిష్టి అందరి దిష్టి పోవాలి. ఎప్పుడొచ్చావు సుసింద్రి? అదా నువ్వు పంచాయతీలో కూర్చొని తీర్పు చెప్పవే అప్పుడే వచ్చాను. అవునా? అది సరే బాబా, ఆ ఆడది ఆస్తి కోసం తన భర్త చావు కోరుకుందా? ఆస్తి కోసం భర్తనేమిటి, తోడబుట్టిన వాళ్ళనే చంపుతున్నారు. బిడ్డలు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చంపుతున్నారు. తల్లి బిడ్డల్ని చంపుతోంది. నందిని, ఇది కలియుగం అమ్మా. బిడ్డలు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చంపుతారన్న విషయం విన్నాను, కానీ కన్న తల్లి బిడ్డని చంపుతుందన్న విషయం నేను ఇంతవరకు వినలేదు. అందరి తల్లులు నా తల్లిలా ఉంటారా ఏంటి? ఏమిటి బాబు నా గురించి మాట్లాడుతున్నావు? అత్తయ్య, మీ అబ్బాయికి నువ్వు అసలు కడుపు నిండా అన్నం పెట్టట్లేట? ఏయ్! ఊరికే తమాషా కింద నాయనా. నాన్నగారు, తమాషకైనా అమ్మ గురించి ఎవరు మాట్లాడినా క్షమించలేను.